अस्मद्गुरुभ्यो नमः। अस्मत्परमगुरुभ्यो नमः। अस्मत्परमेष्टुगुरुभ्यो नमः। अस्मत्सर्वगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रः प्रमणं वन्दे रम्यजामातरं मुनिम्। अस्मद्गुरुभ्यो नमः। శ్రీ భగవద్బంధులందరికీ కూడా ఏకాదశి వ్రత సమయమందు అందరికీ శుభ అభినందనలు తెలియచేస్తూ ఈసారి వచ్చే కృష్ణపక్ష శ్రావణ మాసంలో వచ్చే కృష్ణపక్ష ఏకాదశిని పురస్కరించుకుని దాని గురించి రెండు విషయాలు చెప్పుకుని ఏకాదశి వ్రతాన్ని మనమందరం ఆచరిద్దాం. మామూలుగా ఏకాదశి వ్రత మాహత్యాదుల గురించి అనేక ఆగమధర్మాదుల్లో, శాస్త్రధర్మాదుల్లో, పురాణాలలో చెప్పటం జరిగింది. అయితే ఈసారి వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు. ఇదివరకటి కాలంలో అజమహారాజు లాంటి వాళ్ళు కూడా ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించారనేసి మనకు తెలుస్తూ ఉన్నదన్నమాట. దీని పేరే అజ ఏకాదశి. అయితే ఇది ఈ నెల 18న సాయంత్రం మొదలుపెట్టి 19వ తేదీ మధ్యాహ్నం 3:30 దాకా కూడా ఈ ఏకాదశి ఉంటూ ఉన్నదనేసి పంచాంగాల ద్వారా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఏ ఏకాదశి అయినా సరే ఎందుకు ఆచరించాలంటే స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందటానికే ఆచరిస్తాం. ఏకాదశి మహత్యాన్ని గురించి మనం చెప్పుకున్న విధంగా ఆ రోజు ఉపవాసం ఉండి మరుసటి రోజు పారాయణ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ ఏకాదశి అయినా సరే విష్ణు పూజ ప్రధానంగా ఉంటుంది. అయితే ఏ మతస్థులైనా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించవచ్చు. అయితే స్వధర్మో నిధనం శ్రేయః అని చెప్పినట్లుగా వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలని అనుసరించి దానిని ఆచరించటం అన్నటువంటిది సాంప్రదాయ సిద్ధము అని తెలుస్తూ ఉంది. తర్వాత స్మార్త, అట్లాగే వైష్ణవ, అట్లాగే మధ్వ ఏకాదశులు 3 కూడా సాంప్రదాయంలో నడుస్తూ ఉన్నాయి. ఈసారి వచ్చే ఏకాదశి మొత్తం కూడా త్రివర్ణులకు ఒకేసారి వస్తున్నటువంటి ఏకాదశి. అయితే ఏకాదశి 18వ తేదీ సాయంత్రం నుంచి మొదలు పెడుతున్నాం కాబట్టి ఆ రోజు రాత్రికి ఉపవాసం ఉండి నేల మీదే పడుకుని మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి హరినామస్మరణ చెయ్యాలి. హరినామస్మరణతోనే ఏకాదశి వ్రతాన్ని చేయటం ఉత్తమమనేసి ఆగమధర్మాలు చెబుతున్నాయి. అదే కాకుండా ప్రతిరోజు కూడా హరినామస్మరణే చెయ్యండి అని కూడా చెబుతూ ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి భగవన్నామ స్మరణతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలి మన దినచర్య అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి. హరితి పాపాని దుష్టచిత్తైరపైస్మృత అనిశ్చయాపసంసృష్టో దహత్యైరపావక. హరి అనేటువంటి 2 అక్షరాలు ఎవడైతే ప్రతినిత్యము కూడా పఠిస్తూ ఉంటాడో వాళ్ళకి సమస్తమైనటువంటి పాపాలు నశించిపోతాయి. అట్లాగే హరినామస్మరణ కనుక చేసినట్లయితే ఋగ్వేదో, యజుర్వేద, సామవేద, అప్యధర్వణ వేదశాస్త్రాలు 4 వేదాలు చదివినటువంటి పుణ్యం హరినామస్మరణ వల్ల కలుగుతుంది. అట్లాగే గంగలో స్నానం చేసినటువంటి ఫలితం కూడా దీనిలో కలుగుతుంది. అట్లాగే నైమిసారణ్యయేవచ
మనకు భారతీయ సంస్కృతిలో భారతదేశంలో పవిత్రమైనటువంటి కొన్ని స్థలాలు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా అంటే గయ కానీ, నైమిషారణ్యం కానీ, అయోధ్య కానీ, మధుర కానీ, మాయాపట్టణమైనటువంటి జగన్నాథుడిది కానీ, అట్లాగే కాంచీపురం కానీ, వెంకటాచలం కానీ, ఇవన్నీ కూడా మనకు ప్రధానమైనటువంటి దేవాలయాలు, ప్రధానమైనటువంటి దేవతలు అక్కడ ఆసీనులై ఉంటారు. వాళ్ళందరినీ మనం దర్శించలేనటువంటి సమయంలో హరినామస్మరణ చేస్తే చాలు. ఎందుకనంటే హరి అనేటువంటి వాడు ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని ఆక్రమించుకుని ఉన్నాడు. అంటే ఏమిటి? అన్నీ సమస్తమున్నైనటువంటి భూతముల యందు హరి లోపల ఉన్నాడు. ఆయనే సృష్టి, స్థితి, లయకారకుడు కూడా ఆయనమాట. బ్రహ్మాది దేవతలకు కానీ, అష్టదిక్పాలకులకు కానీ, వీళ్ళందరికీ కూడా ఆ యొక్క సృష్టి కార్యం కానీ, లయం చేసేటువంటి కార్యం కానీ ఆయన వల్లే అనుగ్రహం కలిగి వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆచరిస్తున్నారని మనకు అనేక పురాణాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏమిటి? హరినామస్మరణ చేయాలి. ఈరోజు 18వ తేదీ రాత్రికి ఉపవాసం ఉంటాం. 19వ తేదీ స్వామి యొక్క కటాక్షం కలగటానికి మనం ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాం. ఉదయం లేస్తాం, హరినామస్మరణ చేస్తాం, సంకల్పం చేసుకుంటాం. స్వామి, ఈసారి నీ యొక్క వ్రతాన్ని మేము ఆచరిస్తున్నాం, ఏకాదశి వ్రతాన్ని అని చెప్పుకుంటాం. అనుజ్ఞ తీసుకుంటాం. దంతదావన జిహ్వార్లంఘన పాషుండాది ఇవన్నీ ఏవేవైతే ఉంటాయో నిత్యకర్మ అనుష్ఠానం చేసుకుని భగవంతుడి దగ్గరికి వెళ్ళి విష్ణు పూజను ఆచరిస్తాం. ఏకాదశి వ్రత మహత్యంలో ప్రధానంగా చెప్పుకోవాల్సినటువంటిది విష్ణు పూజే. ఆ విష్ణు పూజను ఆచరిస్తాం. దీనిని ఆచరిస్తే ఫలితం ఏమిటి? దీనిని ఇంతకు మునుపు ఎవరు ఆచరించారు? దీన్ని ఇంతకు మునుపు ఆచరించినటువంటి వాళ్ళందరూ కూడా రాజులు, చక్రవర్తులు, అట్లాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క హరినామ స్మరణతో ఏకాదశి వ్రతాన్ని పూజ చేసి తరించిన వాళ్ళే. అయితే ఈ వ్రతం 19వ తేదీ పూర్తయిన 20వ తేదీ ఉదయాన్నే ఏం చేయాలంటే అప్పుడు మామూలుగా పారాయణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేసి అది ఉదయం 5:30 నుంచి 8:30 లోపుగా అంటే 20వ తేదీ ఉదయం 5:30 దగ్గర నుంచి 8:30 లోపుగా ఈ యొక్క వ్రత సమాప్తి చెయ్యాలి, పారాయణ చెయ్యాలి చెబుతూ ఉన్నది. ఇంకొకటి ఏంట్రా అంటే ఈ వ్రత సమయమందు బ్రాహ్మణులని పిలిచి వాళ్ళకి యథోక్తమైనటువంటి దక్షిణ తాంబూలాదులు ఇయ్యాలి అని కూడా చెబుతున్నది. అట్లాగే అజమహారాజు అజ ఏకాదశి, అజమహారాజు దశరథ మహారాజు, శ్రీరామచంద్రుడు, ఆ వంశంలో వశిష్ఠాది మునులు వాళ్ళందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని ఆచరించారని, ఎవరెవరికైతే పుత్ర సంపద లేదో వాళ్ళందరూ పుత్రుల్ని పొందారని, అట్లాగే పున్నామ నరకం నుంచి కూడా వాళ్ళు విముక్తులయ్యారని ఈ యొక్క ఏకాదశి వ్రత మహత్యంలో మనకు తెలుస్తూ ఉన్నది. అందుకనే శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే రెండో ఏకాదశిని అజ ఏకాదశి అని మన పెద్దవాళ్ళు నిర్ణయం చేశారు. మొత్తం 26 ఏకాదశులు ఉన్నాయి. దానిలో ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు నామధేయం కూడా మన పెద్దవాళ్ళు నిర్ణయించటం జరిగిందనమాట. తదనుగుణంగా వాళ్ళ ఆచరించినటువంటి సాంప్రదాయాన్ని ప్రధానంగా తీసుకుని అనూచార సాంప్రదాయంగా మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. అట్లాగే ఈ వ్రతంలో గో పూజ, అతిథి పూజ, అతిథి సత్కారం, తులసి పూజ, తులసి యొక్క గొప్పతనం ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకనంటే తులసి యొక్క అవేవైతే ఉంటాయో ఆ తులసి దళాలను తీసుకుని స్వామిని అర్చించడం చాలా విశేషం. అది కూడా ఎందుకనంటే ఏ పువ్వు కోసినా సరే పువ్వులో ఒక దోషం ఉంటుంది. ఆ దోషం పోవాలంటే ఈ యొక్క తులసిని కోవాలి. అదే తులసిని ప్రధానంగా తీసుకోవాలని ఆగమ ధర్మశాస్త్రం చెబుతూ ఉంది. జింభోచ్చిష్టంతు యత్పుష్పం మత్స్యోచ్చిష్టంతు యజ్జలం జింభోచ్చిష్టంతు యన్మంత్రం కథం కర్మ నమజ్యతే. అంటే జింభోత్విష్టంతు యత్పుష్పం, పుష్పాలలో తేనె ఉంటుంది కదా,
దానిని గ్రహించేదానికి తేనెటీగలు, తుమ్మిదులు ఇవన్నీ వాలి ఆ పుష్పాలు అపవిత్రమైపోతాయి. జింహోచ్చిష్టంతు మత్స్యోచ్చిష్టంతు యజ్జలం. అలాగే నీళ్లలో కప్పలు, తాబేళ్ళు, ఈ యొక్క చేపలు అంటే మీనం ఇటువంటివన్నీ ఉండటం వల్ల ఆ నీళ్లు కూడా అపవిత్రమైపోతుంది. అట్లాగే జింహోచ్చిష్టంతు యన్మంత్రం, నోట్లో నుంచి వచ్చేటువంటి మంత్రం అంటే అసలు మామూలుగా ఎంగిలి అంటే నోరే ఎంగిలి, అటువంటి మంత్రం కూడా ఎంగిలి అయిపోతుంది కాబట్టి అపవిత్రమైపోతుంది. కాబట్టి ఏం చేయాలి అని ఆగమధర్మంలో అడిగితే ఆ ధర్మకారుడైనటువంటి వాళ్ళు చెబుతున్నారు. కపింజల సంహిత అన్నటువంటి గ్రంథంలో పుష్పాగ్రే తులసీతోయం అంటే పుష్పాలు కోసేదాని ముందుగా తులసిని స్వీకరించండి. జలమధ్యే అగ్నిబీజకం, నీళ్లను కుంభంలోకి తీసుకునే ముందుగా ఓం రం అగ్నయే తేజసాతపతయే నమః అనేసి రం అగ్నిబీజం లిఖిత్వా సుదర్శన ముద్రాం ప్రదర్శిత్వా అంటుంది ఆగమధర్మం. అప్పుడు అది పవిత్రమైపోతుంది. తర్వాత జింహోచ్చిష్టంతు యన్ మంత్రం, ఓంకార ప్రణవం మంత్రం మంత్రం మంత్రైన సిద్ధ్యతాం అంటుంది. నోట్లో నుంచి వచ్చే ఈ యొక్క మంత్రమే అపవిత్రమైపోతుంది కాబట్టి అది పవిత్రము అవ్వాలి అంటే ఏం చేయాలి? ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః అని ప్రతి ఒక్క నామానికి ఓంకారం ముందుగా గనక ఉచ్చరించినట్లయితే ఆ దోషం పోతుంది. అయితే ఓంకారం అంటే ఎవరు? ఇదేంట్రా అంటే ఓంకారం అనేటువంటిది అకారార్థ మకారార్థ అకార ఉకార మకారాలు కలిస్తే ఓంకారం. ఆ ఓంకార శబ్దం అనేటువంటిది ఉన్నట్లయితే ఇటువంటి మహాదోషాలన్నీ కూడా పోతాయి. కాబట్టి విష్ణు పూజ, గోపూజ, అట్లాగే తులసీ పూజ ఇటువంటివన్నీ చేస్తే ఈ ఏకాదశి నాడు ఉత్తమమైనటువంటి ఫలితం కలుగుతుంది. అట్లాగే ఆచార్య దేవోభవ, తన ఆచార్యుడు ఎవరైతే ఉంటారో సమాశ్రయణం చేసినటువంటి ఆచార్యుడికి నమస్కారం చేసుకోవాలి. వాళ్ళ గురువుగారులు అనుకోండి. అదైపోయిన తర్వాత మనం రాత్రికి ఏమీ భుజించకుండా పూర్తిగా నేల మీద పడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే పారాయణ సమయంలో ప్రధానంగా అవిశాకు అనేటువంటి దాన్ని కూర చేసి, అట్లాగే నెల్లికాయ అంటే దాని పేరు ఉసిరికాయ అన్నమాట, ఆ ఉసిరికాయ పచ్చడి తీసుకుని, అట్లాగే ఆ యొక్క శ్రీపాద తీర్థంలాగా స్వామివారి పాదుకలిగే తీర్థం తులసితో కలిగిన తీసుకున్నట్లయితే వాళ్ళకి పరమోత్కృష్టమైనటువంటిది, పరమ దుర్లభమైనటువంటి వైకుంఠం దగ్గరకు వచ్చి సాక్షాత్ పరమాత్మే వచ్చి తను దాని గురించి ఇచ్చి సంతోషింపచేస్తాడు అనేసి మనకు తెలుస్తుంది. కాబట్టి మనమందరం కూడా అతిథి దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, అట్లాగే గోవులను పూజిద్దాం. అట్లాగే మనకు ఈ యొక్క తులసి అనేటువంటి మహాలక్ష్మీ స్వరూపంలో ఉన్నటువంటి తులసిని ధ్యానిద్దాం. తులసిని ప్రధానంగా తీసుకుని అమ్మవారితో పాటు స్వామివారిని సేవిస్తూ తరిద్దాం. అందరం కూడా ఈ యొక్క ఏకాదశి వ్రతాన్ని ఆచరించి మన పూర్వులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకసారి స్మరించుకున్నట్లయితే మనం చేసినటువంటి మహాపాపాలన్నీ పోయి పరమపదం దొరుకుతుంది. పరమపదనాథుడు ఎక్కడున్నాడు? కలో వెంకటనాయక. వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షంగా ఇక్కడ కటి వరద హస్తాలతో ఉన్నాడు కాబట్టి ఆయన్ని సేవించి తరిద్దాం. శ్రీమతే రామానుజాయ. सकल देवतारूपिणि गो महालक्ष्मी सुख
సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి భారతీయ సంస్కృతికి గో సంతతి మూలధనం అన్ని పురాణాలు తెలిపే గోమాత గొప్పదనం జగతిలోన గోమాతది ప్రథమ స్థానం అని చాటెను తిరుమల తిరుపతి దేవస్థానం జేజేలు పలికేము గోమాత సిరులిచ్చి వరమిచ్చే గోమాత కరుణించి కాపాడి గోమాత ఇలవెల్పు వైతివే గోమాత సకల దేవతారూపిణి గోమహాలక్ష్మి సుఖశాంతులు కలిగించే అమృత కరుణాక్షి लोकाध्यक्षो धर्माध्यक्ष कृतः चतुरात्मा चतुर्व्यूह चतुर्दंशच्चतुर्भुजः व्राजिष्ठुर्भोजनं भोक्ता सहिष्णुर्जगदादिजः अनघो विजयो जेता विश्वयोनिः पुनर्वसुः उपेन्द्रो वामनप्रांशु अमोघः सुचिरूर्जितः अतीन्द्रः संग्रहः सर्गो दुरात्मा नियमो यमः वेद्यो वैद्यः सदा योगी वीरः माधवो मधुः अतीन्द्रियो महामायो महत्साहो महाबलः महाबुद्धिर्महावीर्यो महाशक्तिर्महाद्युतिः अनिर्देश्य वपुः श्रीमान् अमेयात्मा महादृक् महेशासो महीभक्ता श्रीनिवासः सताङ्गतिः अनिरुद्धः सुरानन्दो गोविन्दो गोविदाम्पतिः मरीचिर्दमनोहंसा सुपर्णो भुजगोत्तमः हिरण्यनाभः सुतपा पद्मनाभः प्रजापतिः अमृतः सर्वदृसिंहा सन्धाता सन्निधिमान् स्थिरः अजो दुर्मर्शनः शास्त्र विश्वात्मा सुरारिः गुरुर्गुरुतमो धाम सच्च पराक्रमः निमिषो निमिषस्वग्री वाचस्पतिरुदारधीः अग्रणी ग्रामणी श्रीमान् न्यायो नेता समीरणः सहस्रमूर्धा विश्वात्मा सहस्राक्षः सहस्रपात् आवर्तनो निवृतात्मा संवृतः सम्प्रमर्दनः असंवत्सरो वह्निः अनिलो धरणीधरः सुप्रसाद प्रसन्नात्मा विश्वभुग्विमुः सत्कर्ता सत्कृतः साधु जन्मुन्नारायणो नरः असंख्येयो प्रमेयात्मा विशिष्टः शिष्टकृच्छ्रिः सिद्धार्थ सिद्ध संकल्प सिद्धिः सिद्धिसाधनः वृषाही वृषभो विष्णु वृषभर्वा वृषोदरः वर्धनो वर्धमानश्च विविक्तः श्रुतिसागरः सुभुजो दुर्धरो वाग्मी महेन्द्रो वसुदो वसुः नैकरूपो बृहद्रूपा सिपिविष्टप्रकाशनः ओजस्तेजो द्युतिधर प्रकाशात्मा प्रतापनः रुद्धस्पष्टाक्षरो मन्त्रः चन्द्रांशुभास्करद्युतिः अमृतांशुद्भवो भानु शशिबिन्दुसुरेश्वरः औषधं जगतः सेतु सत्यधर्मपराक्रमः भूतभव्यभवन्नाद पवनः पावनो नरः कामः कामकृत्कान्त कामः कामप्रदप्रभुः युगादिगुर्जुगावर्तो नैकमायो महाशनः अदृश्यो व्यक्तरूपस्य सहस्रजिदनन्दजितु इष्टो विशिष्टश्रेष्ठ शिखण्डलीनहुषो वृषः क्रोधः क्रोधोत्कर्ता विश्वबाहुमहीधरः अच्युतप्रणित प्राण प्राणदो वासवानुजः अपां निधिरधिष्ठान अप्रमत्त प्रतिष्ठितः स्कन्द स्कन्दधरो दुर्यो वरदो वायुवाहनः
वासुदेवो बृहद्भानुरादिदेव पुरन्दरः अशोकस्तारणस्तारा शौरिः सौरजनेश्वरः अनुकूलशिरावर्ता पद्मी पद्मनिवेशनः पद्मनाभोरविन्दाक्ष पद्मगर्भशरीरभृत् महर्षिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलशरभो भीमा समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सः महीधरो महाभागो वेगवानमिदासनः उद्भवक्षोभनो देव श्रीगर्भः परमेश्वरः कारणं कर्ता विकर्ता गहनो गुहः व्यवसायो व्यवस्थान संस्थानस्थानदो ध्रुवः परद्वी परमस्पष्ट तुष्टः पुष्टः सुरेक्षणः रामो विरामो विरजो मार्गो नेयो नयोनयः वीरस्यतिमतां श्रेष्ठो धर्मो धर्मविदुत्तमः वैकुण्ठः पुरुषः प्राणदः प्रणवप्रदुः हिरण्यगर्भस्य शत्रुघ्नो व्याप्तो वायुरधोक्षजः ऋतुः सुदर्शनः काल परमेष्ठी परिग्रहः उग्रः संवत्सरो दक्षो विश्रामो विश्वरक्षिणः विस्तारस्तावरस्तानु प्रमाणं बीजमव्ययम् अर्धोऽनर्धो महाकोशो महाभोगो महाधनः अनिर्विण्णः सविष्टो भूधर्मयूपो महामनः गोविन्द हरि गोविन्द गोविन्द हरि गोविन्द